सघोषोद्धार्तराष्ट्राणां हृदयानि व्यदारयत् नभश्च पृथिवीं चैव తుములో వ్యనునాదయన్. ఈ శ్లోకము భగవద్గీతలో మొదటి అధ్యాయంలో 19వ శ్లోకం. ఈ శ్లోకము కురుక్షేత్ర యుద్ధ భూమిలో పాండవుల పక్షాన ఉన్న కృష్ణార్జునులు మరియు ఇతర వీరులు తమ తమ శంఖాలను పూరించినప్పుడు వెలువడిన ఆ మహాధ్వని కౌరవ సైన్యంలో కలిగించిన ప్రకంపనలను వివరిస్తుంది. దీనిలోని లోతైన అర్థాలు ఏంటంటే, ఒకటి, దైవిక శక్తి. భగవంతుడైన శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు పూరించిన శంఖధ్వనులు కేవలం శబ్దం మాత్రమే కాదు, అవి దివ్యమైనవి. ధర్మం వైపు ఉన్న వారికి ఆ శబ్దము ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇస్తే, ఆ ధర్మం వైపు ఉన్న వారికి అది భయంకరమైన హెచ్చరికగా మారింది. రెండవది, అంతర్గత భయం. హృదయాన్ని వ్యదారయత్ అంటే గుండెలు పగిలిపోవడము అని అర్థం. గుండెలు పగిలిపోవడము అంటే కౌరవులు సంఖ్యాపరంగా గొప్పవారైనప్పటికీ వారి హృదయాలలో అధర్మం ఉండటం వల్ల ఆ శంఖారావము వారిలో అపజయము, తథ్యము అనే భయాన్ని కలిగిస్తుంది. అపరాధ భావం ఉన్న వారికి దైవిక శక్తులు ఎల్లప్పుడూ భయాన్ని కలిగిస్తుంటాయి. మూడవది, ప్రకృతిపై ప్రభావం. ఆ శబ్దము ఆకాశాన్ని, భూమిని ప్రతిధ్వనింపచేసింది. అంటే ధర్మ సంస్థాపన కోసం సాగే పోరాటంలో ప్రకృతి కూడా ధర్మం వైపు ఉన్న వారికి మద్దతుగా నిలుస్తుంది అని ఇది సూచిస్తుంది. మన జీవితంలో కూడా మనం ఏదైనా సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు లేదా ధర్మబద్ధంగా వ్యవహరిస్తున్నప్పుడు మనలోని భయము, అశాంతి అనే కౌరవ ప్రవృత్తులు తొలగిపోతాయి. భగవంతుని నామస్మరణ లేదా ఆధ్యాత్మిక చింతన అనేది ఆ శంఖధ్వని వంటిది. అది మనలోని అజ్ఞానాన్ని, భయాన్ని పారద్రోలి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఎప్పుడైతే మనం భగవంతుని శరణు కోరుతామో అప్పుడు మనలోని ప్రతికూల ఆలోచనలు ఆ శంఖధ్వని ముందు నిలవలేక నశించిపోతాయని ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తుంది. పాండవుల వైపు సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఉన్నాడు. శంఖారావం కేవలము శబ్దం మాత్రమే కాదు, అది ధర్మం పక్షాన ఉన్న వారి విజయానికి సంకేతము. ఈ శ్లోకము మనకు నేర్పే పాఠం ఏంటంటే, భగవంతుని పక్షాన ఉన్నప్పుడు అపజయానికి భయపడాల్సిన అవసరం లేదు. ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ విజయం ఉంటుంది.